వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో టీడీపీ డిఫెన్స్లో పడిందా? కోర్టు తీర్పుపై స్పందించలేక తన నిర్ణయాన్ని సమర్థించుకోలేక టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మార్చుకుందా? రోజా సస్పెన్షన్ వ్యవహారంపై టీడీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? రోజా సస్పెన్షన్ విషయంపై టీడీపీలో తర్జన భర్జనలు. సాగదీయడం మంచిది కాదని అభిప్రాయపడుతున్న ఎమ్మెల్యేలు, కోర్టు తీర్పును వ్యతిరేకించడం తగదని అభిప్రాయాలు, మహిళా ఎమ్మెల్యేపై కక్ష సాధింపు తగదని సూచనలు, కీలక నేతలతో మంతనాలు జరిపిన చంద్రబాబు, హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లడంపై సమాలోచనలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం టీడీపీని కుదిపేస్తోంది. అధికార పరిధి మీరి వ్యవహరించారన్న అభిప్రాయం హైకోర్టు మధ్యంతర తీర్పుతో స్పష్టమవుతోందని చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. హైకోర్టు తీర్పుతో అసెంబ్లీల లాబీల్లో ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. ప్రభుత్వం రోజా విషయంలో అనవసర పట్టుదలకు పోతోందనే అభిప్రాయాన్ని చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడితే ప్రభుత్వానికి, పార్టీకి మంచిదనే చర్చించుకుంటున్నారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. కోర్టు తీర్పును గౌరవించడం మంచిదని, ధిక్కరించి వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవనే భావన చాలా మంది ఎమ్మెల్యేల్లో కనిపించింది. న్యాయ వ్యవస్థను జగన్ కించపరిచారని గగ్గోలు పెట్టి అసెంబ్లీని 3 గంటల పాటు స్తంభింపచేసిన మనమే ఇప్పుడు కోర్టు తీర్పును గౌరవించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తే రోజాకు సానుభూతి పెరుగుతుందని, అది భవిష్యత్తులో పార్టీకి చాలా నష్టం కలిగిస్తుందని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. సస్పెన్షన్ వ్యవహారాన్ని సాగదీయకుండా వివాదానికి ఫుల్ స్టాప్ పెడితే మంచిదనే భావనను వ్యక్తం చేస్తున్నారు.